गोष्ठतीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं वन्दे अनिलात्मजं। స్తోత్ర మహాశయులకు ప్రేక్షక మహాశయులకు అభివందనములు. మనము మునుపు ఎపిసోడ్లో జ్యేష్ఠ త్రయము, జ్యేష్ఠ చతుష్టయము అనేటువంటివి ఎట్లా వస్తాయి అనేది తెలుసుకున్నాము. ఇకపోతే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జ్యేష్ఠ పంచకము అనేటువంటి దాని గురించి మనము తెలుసుకున్నాం. ఇప్పుడు త్రిజ్యేష్ఠ అనేది ఎట్లా అనేది మీకు చెప్పినాను. చతుర్జ్యేష్ఠ అనేది కూడా అంటే 3 జ్యేష్ఠలు కలయకూడదు, 4 జ్యేష్ఠలు కూడదు. అట్లనే ఇప్పుడు 5 జ్యేష్ఠలు కూడా ఈ యొక్క వివాహ విషయంలో వధువులవి సరిపోకూడదు అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ జ్యేష్ఠ పంచకము అంటే ఏమిటిది అనేది మనం తెలుసుకోవాలి. జ్యేష్ఠ పంచకం అంటే ఇరువురిది జ్యేష్ఠ నక్షత్రంలో, ఇరువురు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కాకూడదు. రెండవది ఇరువురు జ్యేష్ఠులుగా కూడా ఉండకూడదు. అక్కడ ఇరువురు జ్యేష్ఠలు 2 జ్యేష్ఠ నక్షత్రాలు 2, అప్పుడు 2, 2, 4 ఇటువంటి వాళ్ళకు జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం అనేది మంచిది కాదు. అసలు 3 జ్యేష్ఠలే పనికిరాదు, ఇక 5 జ్యేష్ఠలే అసలు మనకు వర్తించదు. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా త్రిజ్యేష్ఠ వరకు చూసుకోవాలి. త్రిజ్యేష్ఠ చూసుకొనే మనం ముందుకోవాలి. ఇంకా 3 జ్యేష్ఠలు సరిపోకుండా 4 జ్యేష్ఠలు అసలు వాళ్ళిద్దరికీ వివాహమే సరిపోదని మనము చెప్పవలసి వస్తుంది. అట్లనే 5 జ్యేష్ఠలు కూడా సరిపోదని కూడా మనము చెప్పవలసి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా జ్యేష్ఠ తృతీయము, జ్యేష్ఠ చతుష్టయము, జ్యేష్ఠ పంచమము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకొని, అది కూడా జ్యేష్ఠ అనేటువంటి విషయం మీకు చెప్పాను, తొలిచూలు వాళ్ళకే వర్తిస్తుంది. ముందు గర్భం పోయిన వాళ్ళకు తొలిచూలు అనేది ఉండదు. తొలిచూలు అనే పాయింట్ అక్కడ రాదు. అంటే అక్కడ వచ్చినప్పుడు అటువంటి వాడికి ఏమవుతుంటే ప్రథమ పుత్రుడు, ప్రథమ పుత్రిక అని వస్తుంది. ఇంతకుముందే మీకు తెలియజేశాను. అది మీరు బాగా గుర్తుంచుకొని జ్యేష్ఠత్వాన్ని మీరు అర్థం చేసుకొని వివాహ విషయాల్లో ఇబ్బందులు కలగకుండా చెప్పవలసి ఉంటుంది చెప్పేవాళ్ళు. ఇది చాలా జాగ్రత్తగా మనము గ్రహించుకొని చేస్తే అటువంటి వాటికి శుభంగా ఉంటుంది. లేదంటే మనం కూడా దాంట్లో పాల్పంచుకొని వాళ్ళకు ఇబ్బంది కలిగి చేసినప్పుడు ఆ పాపం మనకు కూడా కలుగుతుందని మనం గుర్తుంచుకోవాలన్నమాట. రైట్. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం యొక్క విషయం గురించి మీకు పూర్తిగా విపులంగా చేశాను అన్నమాట. దీంట్లోనే ఇక్కడ ఇంకొక విషయము మనం తెలుసుకున్నాం. ఇక్కడ వచ్చేసేసి చాలామంది ఈ నక్షత్రాల్లో మూలా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం, ఎందుకంటే ఇక్కడ కూడా జ్యేష్ఠ నక్షత్రం వచ్చినట్టే జ్యేష్ఠజ భావుకం హంతి అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఈ విషయాన్ని కూడా మనం కొంచెం తెలుసుకున్నాం. మూలజ శ్వశురం హంతి, ఇది కేవలము స్త్రీల యొక్క జాతకాలకు మాత్రమే వర్తిస్తుంది, స్త్రీల యొక్క నక్షత్రాలు. కానీ నామరాశి వాళ్ళకి ఇది వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతసేపు జన్మరాశి వాళ్ళకే ఈ నక్షత్రాల యొక్క దోషము అనేది మనం చెప్పవలసి వస్తుంది. నక్షత్రాల వాళ్ళకి మాత్రం పేరు మార్చి చేయవచ్చని ఇంతకుముందు కూడా తెలియజేశాను. జన్మ నక్షత్రాలు ఉన్న వాళ్ళకు మనము జ్యేష్ఠ నక్షత్రంలో, మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఆడవాళ్ళు మూలజ శ్వశనం హంతి అని ఉంది. అంటే మూలలో పుట్టినటువంటి అమ్మాయిని మామలేని ఇంటికి ఇవ్వాల్సి వచ్చినాయి. అంటే మామ ఉండకూడదు అన్నమాట. ఆ అమ్మాయి ఎవరైతే వివాహం చేసుకో అతనికి తండ్రి ఉండకూడదు అన్నమాట. అది మూలజ శ్వశనం హంతి. కానీ దీంట్లో శాస్త్రం ఇంకా ఏం చెప్పినారంటే మనకు అనుకూలంగా ఈ మూలలో 4వ పాదంలో పుట్టిన వాళ్ళకే చాలా దోషము, మిగిలిన పాదాలకు దోషం లేదని కూడా చెప్పినాడు. కాబట్టి అటువంటివి కూడా మనం గ్రహించుకొని మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టిన అమ్మాయిలు మాత్రము ఎప్పటికీ కూడా మామలేని ఇంటికి ఇవ్వడమే చాలా శుభప్రదంగా ఉంటుంది.
తర్వాత ఆశ్లేష నక్షత్రము. ఆశ్లేష నక్షత్రములో పుట్టిన అమ్మాయి అత్తకు గండముని. మూలజ స్వశం హంతి వ్యాళజ తద అంగన అన్నాడు. వ్యాళజ అంటే ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీకి అత్తకు గడ్డమైంది. కానీ ఆశ్లేష నక్షత్రంలో కూడా 1వ పాదంలో పుట్టిన అమ్మాయికే పూర్తి గండము అని కాలామృతంలో ఉందన్నమాట. కాబట్టి మిగతా వాటికి అంత దోషము లేదు అని ఉంది. ఇకపోతే ఇంకా 2 జ్యేష్ఠజ భావుకం. భావుకం అంటే భావుకులు మంచిది కాదు, అంటే పెద్దవాడుగా ఉండకూడదు అనేటువంటిది అక్కడ వస్తుంది. ఇంకా విశాఖ నక్షత్రము ద్విదయృతం అంటే మరిది లేని వాళ్ళకు నివసం. ఇవి కేవలము ఈ స్త్రీలకు సంబంధించినవే. మూల కానీ, ఆశ్లేష కానీ, జ్యేష్ఠ కానీ, విశాఖ ఈ 4 నక్షత్రాలు ఆడవాళ్ళకు సంబంధించిందే. కానీ మగవాళ్లకు ఇది వర్తించదు. వీళ్ళు ఈ నక్షత్రాల్లో పుట్టినా కూడా వాళ్లకు దోషం లేదు. మూల నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, విశాఖ నక్షత్రంలో పుట్టిన మగవాళ్లకు మాత్రము ఇది దోషము వర్తించదని శాస్త్రం పూర్తిగా వక్కాణిస్తుంది. కాబట్టి దయచేసి మనము కొందరు మూల నక్షత్రంలో అబ్బాయి పుట్టాడు కాబట్టి వద్దు అని అంటున్నారు. కానీ అది మంచిది కాదు. అది ఏ శాస్త్రంలోనూ లేదు. శాస్త్రంలో మాత్రము లక్షణంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయమే ఉంది. ఇది ప్రజలందరూ గుర్తించుకొని ఆ యొక్క శుభకార్యాలు చేసుకుంటారని మరీ ఆశిస్తున్నాను. ఈ యొక్క విషయాలు మీకు అందరికీ సంతృప్తికరమై